చరిత్రను మార్చబోయే చిత్రం. మీరు నమ్మలేరేమో కానీ ఇదే నిజం. సింపుల్ గా చెప్పాలంటే బెంగాల్ ఫైల్స్ ఒక ప్రోపగాండా రాజకీయ డ్రామా. డీప్ గా వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి. మీ ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. స్టోరీ 1946 ఆగస్టు బెంగాల్లో జరిగిన ఘోర ఘటనలను ఆధారంగా చేసుకొని ఒక ఆధునిక కాల సిబిఐ దర్యాప్తు కథగా తెరకెక్కింది. మెయిన్ క్యారెక్టర్ చూస్తే దర్శన్ కుమార్, పల్లవి జోషి, శాశ్వత చటర్జీ మరియు మిథున్ చక్రబోర్ట్. మూవీ కేసు మొదలయ్యేది బెంగాల్ విభజన సమయంలో జరిగిన హింసాత్మకమైన ఘటనలు మరియు అవి అప్పటి నుంచి రహస్యంగా ఉంచబడ్డాయని ఈ చిత్రంలో చూపించడమే. సినిమా ప్రకారం సిబిఐ అధికారి శివ పండిత్, దర్శన్ కుమార్ పశ్చిమ బెంగాల్లోని ఓ చిన్న పట్టణానికి పంపబడతారు. అక్కడ ఒక దళిత బాలిక గీత మాయమవడంతో కేసు దర్యాప్తు ప్రారంభిస్తాడు. గీత భారతి, పల్లవి జోషి ఇంట్లో ఉండే అమ్మాయిగా తేలిపోతుంది. అందుకే భారతిని ప్రధాన నిందితురాలిగా భావిస్తారు. ఇన్సిడెంట్ ఏంటంటే భారతి ఒక వృద్ధ మహిళ. ఆమె మతిమరుపుతో బాధపడుతూ కేవలం హుస్సేని అని మాత్రమే ఏడుస్తుంది. శివ ఆమెను అడిగాకే భారతి తన 1946 ఆగస్టులో జరిగిన ఘోర సంఘటనలు, గ్రేట్ కోల్కతా హంతకాండం గురించి చెప్తూ ప్రారంభిస్తుంది. ఈ సమాచారం ద్వారా శివ దానికి సంబంధించిన ఇల్యూజిలేషన్ డ్రాన్ అవుతాడు. భారతి చెప్పే మేరకు సినిమా 1946 ఆగస్టులో జరిగిన గ్రేట్ కోల్కతా హంతకాండ డైరెక్ట్ యాక్షన్ డే మొదలై బెంగాల్లో వ్యాపించిన నోయాఖాళీ హింసాత్మక ఘటనలను చెబుతుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ ద్వారా అప్పటి దృశ్యాలు, రక్తపాతం, దేహ దుర్భిక్షణాలు చూపిస్తూ ముఖ్యమైన చరిత్ర సంఘటనలను చిత్రీకరించారు. ఈ మూవీలో అసహ్యకరమైన గ్రాఫిక్, హింసా దృశ్యాలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లలకి ఈ మూవీ భయభ్రాంతులను చేస్తుంది. ఇక ఎవరు ఎలా చేశారు అంటే మిథున్ చక్రవర్తి ఓ ఆల్కహాలిక్ మాజీ సిఐగా ఆయన హృదయపూర్వక నటన అందించారు. ముఖ్యంగా భవిష్యత్తు కోసం నిలబడిన వ్యక్తులకు ఉండే ఘోర ఫలితాలను ఆయన ప్రతిబింబించారు. పల్లవి జోషి మా భారతిగా ఆమె నటన అద్భుతంగా ఉంది. ఈ కథలో ఆమె ముఖ్యమైన భాగాన్ని నిర్వహించి క్లైమాక్స్ సన్నివేశంలో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తాస్కెట్ ఫైల్స్ 2019, కాశ్మీర్ ఫైల్స్ 2022 తర్వాత ఈ చిత్రం ఆయన ఫైల్స్ త్రిలోజీ ముగింపుగా వచ్చింది. అగ్నిహోత్రి చారిత్రాత్మక సంఘటనలను తీవ్ర భావోద్వేగాలతో, గ్రాఫిక్ రక్తపాతంతో మూవీ ఉంటుంది. సినిమాపై రాజకీయ ఉక్రీరణ, ఎరోషన్ స్పష్టంగా ఉంది. హిందుత్వ భావజాలం, జాతీయత సందేశాలు, ఘోర హింస వివరణ భారీగా ఉంటుంది. ఈ సినిమా చరిత్రను వక్రపరిచినట్టు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. కొందరు ప్రచార చిత్రంగా, ప్రాపగాండాగా పేర్కొంటూ హిందూ ముస్లింలు విభజనపై ఘర్షణలకు ఉద్దేశపూర్వకత ఉందని ఆరోపించారు. విడుదలకు ముందు పశ్చిమ బెంగాల్లో అనధికార బ్యాన్ నేపథ్యంలో చర్చలు ముచ్చటయ్యాయి. నాయకులు వివాదాన్ని గుర్తు చేసుకున్నారు. పాజిటివ్ పాయింట్స్ చూస్తే నిజ సంఘటనల ఆధారిత కథనం, 1946 బెంగాల్ సంఘటనలను ఖచ్చితంగా ప్రతిబింబించాలని విమర్శకులు గుర్తించారు. భావోద్వేగ హింస, హరిబుల్ దృశ్యాలు ఉన్నప్పటికీ అవి ప్రేక్షకుల ముంగిట పెట్టేలా రూపొందించబడ్డాయి. అవి ప్రేక్షకులపై గాఢ ప్రభావం చూపిస్తాయి. ఆర్ట్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సన్నివేశాలు మెప్పించబడినవి. నెగటివ్ పాయింట్స్ చూస్తే చరిత్ర వికృతి. అనేక విమర్శకులు చిత్రంలోని కథనాన్ని ప్రచారాత్మకంగా పేర్కొన్నారు. చరిత్ర నిజాలను వక్రీకరించినట్టు అనిపిస్తుంది. అత్యంత హింసాత్మక దృశ్యాలు, చాలా గ్రాఫిక్ హింసా దృశ్యాలు ఉన్నాయి. వాటిని చాలా మంది అసహ్యంగా భావించవచ్చు. పిల్లలకు ఇది అనుచితంగా ఉంది. ఈ మూవీకి నా రేటింగ్ 2.5/5. ఎందుకంటే ఈ సినిమా భావోద్వేగ పూరికంగా, శక్తివంతమైనప్పటికీ చరిత్ర వాస్తవాలను వక్రపరిచే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫైనల్ గా ఎవరు చూడాలి? చారిత్రాత్మక అంశాలు, రాజకీయ థ్రిల్లర్ పై ఆసక్తి ఉన్న కేవలం కొందరికే దీనితో కనెక్ట్ అవుతారు. మీ అభిప్రాయాలను కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. వచ్చే వీడియోలో మరొక ఆసక్తికరమైన సినిమా రివ్యూ, మరో వీడియోతో తిరిగి కలుసుకుందాం.